చెప్పండి బ్రో, ఏంటి అసలు మీ నిరుద్యోగ సమస్య ఏంది? మిమ్మల్ని బయటికి రానిస్తలేరా? మమ్మల్ని లైబ్రరీ నుంచి బయటికి రాని అక్కడ గేట్లు వేసేసారు అన్న. ఎందుకంటే ఇది ప్రజాపాలన బయటకు చెప్తారు కానీ ప్రజాపాలన కాదు, ఇది ఒక పనికి మాలిన పాలన. ఎందుకు అట్లా అనాల్సి వస్తుంది? ఎందుకంటే బయటగా మీరే చూస్తారు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఒక 5,000 ఉద్యోగాలు తప్ప ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా బయట 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీటింగ్లలో చెప్పేస్తుంటారు. కానీ ఆ విధంగా మీరు చెప్పించుకోవడం మంచిదా కదా మీరే ఒకసారి తెలుసుకోవాలి. అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే, పేరు ఎత్తకు, ఆయన రేవంత్ రెడ్డి కాదు, పనికి మాలిన రెడ్డి. ఆయన పేరు ఎత్తకు, ఆయన అసలు ఆయన మాట మీద ఆయన నిలబడాడు. ఆయన పేరు ఎత్తకు అసలు. ఆయన పేరు ఎత్తుతున్న అంత చిరాకు మన ముఖ్యమంత్రి కాదే. ముఖ్యమంత్రి కాబట్టే కదా మేము పేరు ఎత్తకని చెప్తున్నాం. మేము నమ్మి కదా ఆయన ఓటేసింది. ముఖ్యమంత్రి మేము ఓటేస్తేనే కదా ముఖ్యమంత్రి అయ్యిండు. ఎక్కడ, ఏ జిల్లా మీది? మాది వికారాబాద్, 4 కొడంగలేనా? నేను ఓటేసినందుకే ఆయన పేరు ఎత్తకని చెప్తున్నా. ఎందుకట్లా? ఎందుకంటే మాకు ఎంత ఎమ్మెల్యే అన్న జీవితాలు నాశనం చేస్తున్నా. ఎందుకంటే మాకు ఇప్పుడు ఏజీ 30 దాకా వచ్చింది. ఇప్పుడు మేము చదువుకొని ఇప్పుడు 7కి వెళ్ళాలన్నా మాకు బయట జాబులు లేక, అవును ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నామంటారు. ఎక్కడ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఏడున్నాయి చూపెట్టండి. అరే బయట ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు వెళ్తే, ప్రైవేట్ కి వెళ్తే గానీ అరే భయ్ మేము 10,000 ఇస్తాం చేస్తే చేయండి, లేకపోతే ఎల్లండి భయ అంటారు. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. ఉద్యోగాలు ఎక్కువ ధర్నాలు చేస్తున్నట్టు కదా, వద్దు ఇక నోటిఫికేషన్. ఏ పనికి మాలినా అంటున్నారు, ఉద్యోగాలు ఎక్కువైనా. ఒకసారి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వీరికి వచ్చిన చూడదా, నీకు ఎవరన్నా నువ్వు వేసినావా, ఏ ఉద్యోగాలు వేసినావు, నువ్వు ఉద్యోగాలు ఎక్కువైనా అని ఏ వేసినావని మిమ్మల్ని ఎవరో ఒకరు ఒక మాట అంటే మా ఫ్యామిలీ అన్నారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా గుడ్డలు కూడా తీసి కొడతా అని చెప్పినావు. ఈ రోజు నువ్వు మమ్మల్ని మాట ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నావు. నిన్ను ఏం కూడా తీసి కొట్టాలి ఈ రోజు నిన్ను. ఆ రోజు గుడ్డలు కూడా తీసి బయట ఏమేమో చెప్పుకుంటావు, మీరు కొట్లాడుకుంటారు. ఇప్పుడు నిన్ను ఇప్పుడు ఏం కూడా తీసి కొట్టాలి ఇప్పుడు చెప్పు. ఆ విధంగా నువ్వు అసలు ఉండొద్దు. నిన్ను ఈ విధంగా ఉండాలంటే నీ అసలు వెంటనే నువ్వు పరిపాలన మస్తు చేస్తున్నాం. మళ్ళీ 5 ఏళ్ళు కూడా మనమే గెలవబోతున్నాం. మొత్తం అబద్దాల కోరు. ఒక్క మాట నిజం లేదు. శ్రీధర్ బాబు గారు మాకు జాబ్లెస్ క్యాలెండర్ కాదు అని చెప్పేసిండు. అరే శాతగానప్పుడు మీకు హామీ ఇవ్వడం ఎందుకు, ఆ హామీలు పత్రంలో రాసుకోవడం ఎందుకు మీకు? అంటే బల్మూర్ వెంకట్ వీళ్ళందరూ, రియాజ్ కావచ్చు, కోదండరాము, ఆకునూరు మురళి వీళ్ళెందుకు మాట్లాడతలేరు? డబ్బుకు ఆశపడి అమ్ముడిపోయిన వాళ్ళు ఒక్కరు కూడా మాట మీద ఉండేవాళ్ళు కాదు. డబ్బుకు ఆశపడి అమ్ముడిపోయిన వాళ్ళన్న వస్తారు, మీకు ఇస్తామని చెప్పేస్తారు, వచ్చి మాట ఇస్తారు, వెళ్ళిపోతారు తప్ప ఒక్కరు కూడా నిజాయితీ పరులు కారు. ఒక్కరు చెప్పాలంటే ఈ ధర్నాలు చేసేటోళ్ళు కూడా మీరు మొత్తం ఏదో రాజకీయం కోసము దానికోసమే చేస్తున్నారు. రాజకీయం మాకేం అవసరం రాజకీయం గురించి? అరే మా బాధలు మేము చెప్పుకుంటున్నాం. మీ మీడియా ద్వారా మేము చెప్పుకోకుండా ఇంకేదో. ఎట్లా ఉంది అసలు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? ఇగో మేము ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాల నుంచి ఇక రూమ్ రెంట్ కు మరియు హాస్టల్లో ఉండి అసలు మనీ లేక ఇంట్లో అడగలేక, రేపు సంక్రాంతి సీజన్ ఉందన్న, ఇంట్లో కూడా ఎలా వెళ్ళాలి అసలు మా బాధ అవుతుంది. ఏం చెప్పాలి? ఇంటికాడికి అయితే మా విలేజ్ వాళ్ళు అరే ఏం జాబ్ వచ్చిందా, ఏం చేస్తున్నావు అడుగుతారు. బాధేస్తుంది అన్న. ఇంటికి వెళ్ళి మేము ఫెస్టివల్స్ కూడా వెళ్ళాలంటే కూడా బాధ అనిపిస్తుంది. అరే అయ్యా సార్ మాకు నోటిఫికేషన్ వేసింటే చదువుకుంటామే, మీకు ఈసారి జాబ్ కొట్టుకుంటామంటే మీకు రావురా, ఏం చేస్తారో మీకు జాబ్ రావు, ప్రైవేట్ జాబ్ తీసుకున్నామంటే మొన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, మెట్రో జాబ్కి వెళ్ళినా, మెట్రో జాబ్కి వెళ్తే అరే భయ్ 10,000 ఇస్తాం చేయంటారు. ఇంత చదువుకుని ఇబ్బంది. ఇంటికాడ పరిస్థితులు ఎట్లా? వ్యవసాయమేనా? వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళు అసలు కనీసం మాకు మనీ కూడా పంపలేక రానికి కూడా 100 రూపాయలు ఇచ్చి పంపుతారన్న. ఏం చేయాలి ఇక్కడ నుండి మేము? జాబులు లేక ఏం చేయలేక, అక్కడ జాబు చేయలేక, మరి ఇక్కడ తిండి తినలేక ఏం చేయాలన్నా అసలు పరిస్థితి ఉండాలా పోవాలనిపిస్తుంది. ఓకే.